अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। संगारेड्डी जिले सदाशिवपेट मंडल में मदीकुंटा गांव में बीआरएस की हिमायत याफ्ता उम्मीदवार पांडू नायक ने घर घर मुहिम चलाई। साबिक सरपंच आरिफ, साबिक डायरेक्टर आरिफ, बीआरएस के सीनियर कायदीन इस प्रोग्राम में कारकुनों और गाँव के लोगों ने भी शिरकत की। हमारे गांव से एजुकेशन कैंडिडेट है, मदीकुंटे के विलेजेस के पब्लिक से ख्वाहिशमंद है कि हमारे पांडू नायक को वोट डाल के भारी मेजॉरिटी से जिताने की कोशिश करें। और कांग्रेस 6 गारंटी बोल के कुछ गारंटी भी अब तक कंप्लीट नहीं करे। और टीआरएस अभ्यर्थी जो हमारे कैंडिडेट है पांडू नायक है, एजुकेटेड है और अच्छे कैंडिडेट है, उनको अच्छी भारी मेजॉरिटी से गाँव से गुजारिश है कि उनको वोट डाल के जिताने की कोशिश करें। నేను బీఆర్ఎస్ సర్పంచ్ మద్దికుంట సర్పంచ్ అభ్యర్థిని. ఈరోజు నాతో పాటు తిరుగుతున్న వాళ్ళు, నాతో పాటు ఉన్న వాళ్ళు అందరూ నా మీద ప్రేమ చూపించి నాకు ఓటేసి గెలిపియాలని సంకల్పంతోనే తిరుగుతున్న వాళ్ళు. ఎవరు ఎంత మాట్లాడినా కానీ నేను సదాశివపేటలో ఉంటా, ఆడుంటా, ఈడుంటా అని కాదు, విలేజ్లోనే ఉంటూ అందరి మధ్యలో ఉంటూ 24/7 ఉంటూ అందుబాటులో ఉంటానని విజ్ఞప్తి చేసుకుంటాను. ఈ మద్దికుంట గ్రామ ప్రజలు నాకు ఆశీర్వాదిస్తే గ్రామానికి అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్తున్నాను. సాధారణ ఎన్నికలో భాగంగా మా విలేజ్ ఎస్టీ రిజర్వ్ జనరల్ కాబట్టి పాండు నాయక్ చదువుకున్న యువకుడు, ఉత్సాహపరుడు, తెలివిపరుడు, మంచి ప్రవర్తన, డిసిప్లిన్ కలిగిన యువకుడు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయనకు సర్పంచ్ అభ్యర్థిగా ప్రపోజల్ చేసి ఈ ఎన్నికల్లో నిలబెట్టడం జరిగింది. ఇంతకుముందు గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు సర్పంచ్ గా ఉన్నారు కాబట్టి విలేజ్ మండలంలోనే అగ్రస్థానంలో అభివృద్ధి పథంలో ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన సంది కేసీఆర్ చేసిన పథకాలే కంటిన్యూ, కానీ కొత్తగా కాంగ్రెస్ చేసింది ఏం లేదు. ఉన్న పథకాలకే కొత్తలు పెడుతున్నాడు, ఇబ్బందులు పడుతున్నాడు. ప్రజలు ఎందుకు ఓటు వేసినామా కాంగ్రెస్ కొని పశ్చాత్తాపడుతున్నారు. కాబట్టి మా ఊర్లో కాంగ్రెస్ కు ఎప్పుడో ఎలక్షన్ వచ్చినా బాధ పెడదామని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి పాండు నాయకును మా ఊరు ప్రజలు బ్రహ్మరథం బట్టి పెద్ద మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాము. జై తెలంగాణ.